అసలు పల్లవి ప్రశాంత్కి ఎంత వచ్చినాయని మీరు అందరూ అనుకుంటున్నారు? వాడికి వచ్చింది 40 లక్షల చిల్లర. అందులో 40% ట్యాక్స్ తీసేయండి, ఎంత వచ్చింది? ఇంకా 20 లక్షలు 25 లక్షలు కూడా ఉంటుంది. 4 నెలలు ఒక మనిషి పని చేసుకోకుండా అదే బిగ్ బాస్ హౌస్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కోర్టులు. అభిమానంతో వచ్చారు, కొంతమంది తాగిన మత్తులు ఏదో పిచ్చి పనులు చేయటం వల్ల దానికి వాడు ఇబ్బంది పడ్డాడు. మళ్ళీ కోర్టులు, ఖర్చులు, మరి వాడి కుటుంబం బతకడానికి ఏ ఖర్చు? ఇదే ప్రశ్న మీరు ప్రతి ఎమ్మెల్యేని, ప్రతి పంచాయతీ ప్రెసిడెంట్ని, ప్రతి మున్సిపల్ చైర్మన్ని మీరు అడిగుండి పల్లవి ప్రశాంత్ని క్వశ్చన్ చేస్తే, ఇప్పుడు కూడా క్వశ్చన్ చేయండి, తప్పు లేదు. కానీ దానికి వెటకారం కావాలని టార్గెట్ చేయటం పద్ధతి కాదు, చెయ్యలే. ఒకవేళ పల్లవి ప్రశాంత్ మాట తప్పాడు అనుకో, వాడికి ఒక అంతరాత్మ ఉంటుంది, అది ప్రతిరోజు గెలుపుతానే ఉంటుంది. ఏంట్రా నువ్వు చేస్తున్న పని అని. వాడికి ఓటేసినప్పుడు అడిగే హక్కు మీకుంది, అందులో కూడా ఎటువంటి సందేహం లేదు. అన్న ఎప్పుడు పంచుతున్నావే అని అడిగితే బాగానే ఉంది. విమర్శనలు అన్నీ పద్ధతి కాదు. ఆడు వచ్చిన దగ్గర నుంచి అన్న ఎప్పుడు చేయాలా, ఎప్పుడు చేద్దాం అని చెప్తానే ఉన్నాడు. పైసలు వచ్చిందే మొన్న, ఎవరికైనా తెలుసా? మొత్తం ఒకసారి రాబోయి ఏదో ఊరికే ఉంది కదా, వీడియో పెట్టేసామా, మన ఇగో సాటిస్ఫై అయిందా, ప్రశాంత్ గారిని ఎక్కేసినాం ఇవాళ, లేదు శివాజీని ఎక్కేసినాం, నువ్వు సపోర్ట్ చేసినావు, ఆడేం చెప్తుండో చూస్తున్నావా? కోరినీయమా ఇదే పని అయింది. ఇంకా ఆడేం చెప్తుండో, వాడికి ఉద్దగడకుండా లేదా, ఇవన్నీ నేను చూడాలన్నా తప్పు. ఎందుకు కోపం వచ్చి మాట్లాడుతున్నాను నేను ఈ మాటలన్నీ కూడా. ఇష్టం వచ్చి నాకు వీడియోలు పంపించండి, ఏమ్రా కొన్ని డిలీట్ చేసినాం, కోపం వస్తాయి, చాలా కోపం, నాకు బూతులు తిట్టాలని ఉంది నాకు కూడా. మీరు టార్గెట్ చేసేవాడిని చెయ్యకుండా ఆడు కష్టపడి దెబ్బలు తగిలించుకొని నేను రైతుల కోసం ఆడతానని చెప్పి ఒక భరోసా ఇచ్చిండు రైతులకు. నన్ను ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతున్నారు. తిట్టుకో, పోయేదేం లేదు, నేను అసలు పట్టించుకోను, నేను అవన్నీ చూడను కూడా. ఎందుకంటే నేను తప్పు చేస్తే భయపడాలి వాటికి. ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టాడు అని చెప్పాలనిపించింది. ఎందుకంటే వాడు ఏం చెప్తాడు, వాడు ఉన్న విషయం చెప్పడానికి టెన్షన్ పడతాడు. వచ్చింది ఎంత, ఉన్నది ఎంత, ఇంకా మా టీవీ వాళ్ళ నుంచి రావాల్సింది ఎంత ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. ఈరోజు వాళ్ళ ఊర్లోనే, ఎందుకంటే ఇంత గెలిచి రచ్చగలవాల, తన సొంత ఊర్లో ఎవరికైతే కష్టాలు ఉన్నాయో ఆ పిల్లలతోటి మొదలు పెడుతున్నానన్నా ఏమంటావు అని. ఎప్పుడు చేద్దాం, ప్రతి ఒక్క విషయం నన్ను అడిగింది, ఎప్పుడు చేద్దాం, నీ ఇష్టం రా, నువ్వు ఎప్పుడంటే అప్పుడు నేను వస్తాను రా. సో ఇప్పుడు నేను అన్న మాట కూడా కడుక్కుంటాడన్నా కదా, అది బూతేం కాదు, అది తెలుగు పదం. దయచేసి మళ్ళీ దాన్ని లాగా, అది తెలుగు పదం, అది బూతు కాదు, అర్థమైందా? సో నలుగురికి ఆదర్శంగా ఉండేటట్టు మీరు కూడా వీడియోలు పెట్టండి, మీరు కూడా ప్రశాంత్లాగా ఎదగండి. అంతేగాని ఇంద్రబాయ్ ప్రతిదీ సెల్ ఫోన్ ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు యూట్యూబ్ వీడియో పెట్టేసుకుని ఆడు వెనకాల ఎంత కష్టం ఉంది, ఎంత కష్టం ఉంది, దాని వెనకాల ఎంత కష్టం ఉంది. వాడు మట్టి తిన్నాడు. నేను మొన్న చూసిన వీడియో, మట్టి తిన్నాడు ఇంద్రా నడిచినారు అంటే పిచ్చి. కాబట్టి ఊరికే ఈజీగా తీసుకోవద్దు, ఏది కష్టాన్ని ఈజీగా తీసుకున్నప్పుడు బాధేస్తుంది. బిగ్ బాస్ హౌస్లో ఇంకా చెయ్యి నొప్పి, నాది తగ్గలే, నా చెయ్యి ఇంకా నొప్పి లేదు, తగ్గదని చెప్పాడు. ఇప్పుడు అలా నాగార్జున గారికి ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం భుజానికి దెబ్బ తగిలితే అది ఇప్పుడు కూడా తగ్గలేదు. ఆయన తగ్గవు, ఏజ్ కూడా ఉంటుంది ఇక్కడ మ్యాటర్. సో కాబట్టి దయచేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి, సపోర్ట్ చేయండి. వాడు చేయాలనుకున్న దాన్ని సపోర్ట్ చేసేవాడు చేయండి. మళ్ళీ సాటి వాళ్ళే, మళ్ళీ వీళ్ళందరూ ఎవరు మిడిల్ క్లాస్ పిల్లలే అందరూ. అదే అంటారు కదా, ఇంటి కుక్కని తిని. వద్దబ్బా, ఇలాంటివన్నీ వద్దు. మనుషులో మొక్కలు కూడా సాయం చేసుకున్నాం, మనల్ని మనం తక్కువ చేసుకుంటే ఎట్లానే ఉంటాయి జీవితాలు. మొన్న ఏదో సరదాగా అన్న వాడు వైట్ అండ్ వైట్ వేసుకున్నాడని ఇక పాలిటిక్స్ అనగానే వాడిని ఇంకా మళ్ళీ ఇలా వేసుకోవటం మొదలుపెట్టారు. ఏం కాకూడదా ఎవడన్నా? వాడు అయితేనే అనలేదు, నేను ఊరికే వైట్ అండ్ వైట్ వేసేది సరదాగా ఫన్నీగా అన్నా నేను. సమ్మరెడ్డి అట్లా పాటలు పాడుకుంటా, అట్లానే ఆ పాటలో ఉంటుంది, గల్లీ చిన్నది గరీబోళ్ళ బతుకు ఆయన గోరిటెంకన్న పాట ఒకటి ఉంటుంది. ఇట్లానే ఇంకా ఈ బతుకులు, ఈ చిన్న బతుకులు ఇయే, ఆ గల్లీ సందులు ఇయేనా? ఇంకా ఏమి ఎదగాలనుకుని ప్రయత్నం చేయొద్దా? వాడు ఎవడన్నా ముందుకెళ్తున్నాడంటే, వాడు చిన్నోడు ముందుకెళ్తున్నాడంటే చేతనైతే సాయం చేయండి. ఒక ముందుకెళ్ళేవాడిని లాగొద్దు దయచేసి. నేను చేసే విన్నపం అది. ప్రతిదాన్ని స్పోర్టివ్గా తీసుకుంటే హ్యాపీగా ఉంటుంది లైఫ్. అది ఈ ఊరికి ఇంత మంచి పేరు తీసుకొచ్చాడు వాడు. కొల్గూరు అనే ఊరు ఇలా అందరికీ తెలుసు, ప్రపంచంలో అందరికీ చెప్పాడు. అది ఆ ఊరు ప్రెసిడెంట్గా ఆయన చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఈ ఊళ్ళో ఉన్న ప్రతి వాడు పల్ల ప్రశాంత్ మా ఊరే అని చెప్పుకుంటారు ఊళ్ళో వాళ్ళు.
ఎవడైతే నెగిటివ్ కామెంట్లు పెడతాడో ఆ రోజు వాడి హెల్త్ చెక్ చేసుకోమను, వాడి బీపీ పాడైద్ది, వాడి బ్లడ్ వాడికి ఆ శ్వాస సరిగ్గా అందదు, చాలా కోపం ఉంటుంది, వాడికి లోపల ఉన్న ఆర్గాన్స్ అన్ని ఇబ్బంది పడతాయి. ఇది మాత్రం నిజం, సైన్స్ ఇది. వద్దు, పక్కోడు బాగున్నాడంటే నువ్వు హ్యాపీ ఫీల్ అవ్వు. నలుగురితో పాటు సాయం చేసుకుందాం అనుకుంటా ముందుకు పోయాం అనుకో, పోయేటప్పుడు నలుగురు వెనకాల వస్తారు మనకి ఆ పాడబట్టుకోవడానికి. అది సంపాదించుకుంటే అది దాన్ని మించిన ఆస్తి లేదు. ఈరోజు ప్రశాంత్ కార్యక్రమం మొదలుపెట్టే ఈ కార్యక్రమం వాడి జీవితకాలం ఇలా కొనసాగాలని మనస్ఫూర్తిగా వాడిని ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.